హాయ్ బ్రో. ఇప్పుడు కేరామ్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందో వీడియోలో మాట్లాడదాం. కానీ నేను కిరణప్ప వరం గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సార్, మీరు మీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పారు కదా, నేను అండ్ మా టీం సినిమా చూసి రావడం జరిగింది. సో నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు మీ సినిమా చూస్తున్న కొద్దీ నిజంగా మీ సినిమా మీకు నచ్చిందా, లేదా సినిమా తీసేసాం కదా ఇప్పుడు ఎలా ఉంటే ఏముంది అని ఫిక్స్ అయ్యి సినిమా రిలీజ్ చేశారా? ఒకసారి నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. బీయింగ్ ఏ కిరణ్ గారి ఫ్యాన్, నేనైతే సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా బ్రో. అండ్ ట్రైలర్ చూస్తే కూడా అనిపించింది కిరణ్ గారు ఏదో ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో నేనైతే సినిమాకి వెళ్ళా బ్రో. తీరా సినిమా చూసాక నాకేమనిపించిందంటే డబ్బులు బొక్క. అవును బ్రో, టోటల్ వేస్ట్ అనిపించింది బ్రో నాకైతే సినిమా. అసలు స్టోరీయే లేదు బ్రో సినిమాకి, అలా తీస్తూ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ లో 30 minutes హీరోకి ఇంట్రడక్షన్ ఉంది బ్రో, చాలా చిన్న ఇంట్రడక్షన్. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోకి ఎలివేషన్ ఇచ్చే ఇంట్రడక్షన్ లోనే పెట్టకపోయారా ఇంకా బాగుండేదేమో. దెన్ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 30 minutes తర్వాత సినిమా ఎలా ఉందంటే, మళ్ళీ హీరోకి మళ్ళీ ఇంట్రడక్షన్, దెన్ ఒక సాంగ్, దెన్ ఫైటింగ్, దెన్ రిపీట్, మళ్ళీ హీరోకి ఎలివేషన్, మళ్ళీ సాంగ్, మళ్ళీ ఫైటింగ్. ఆ సీన్ కి అక్కడ ఫైట్ సీక్వెన్స్ కట్ చేసేసిన సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు బ్రో. కానీ అనవసరమైన ఫైట్ సీక్వెన్సెస్ పెట్టి సినిమాకి చాలా బోరింగ్ జోన్ లో తోసేశారు బ్రో. సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా లేవు బ్రో, కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓన్లీ సాంగ్స్ వచ్చే మూవ్మెంట్స్ మూడ్ కాస్త లైట్ గా అవుద్ది, కానీ మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యాక మనల్ని బోరింగ్ జోన్ లోకి తోసేస్తుంది బ్రో. యాక్చువల్ సినిమా అయితే సెకండ్ హాఫ్ లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోకి ఇంట్రడక్షన్, ఎలివేషన్ అండ్ హీరోయిన్ కి ప్రపోజ్ చేయడంలోనే అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చాక సినిమా ఏదైనా హై ఇస్తుందా అంటే లేదు బ్రో, మళ్ళీ ఆ బోరింగ్ ఫ్లాట్ నెరేషన్ లోనే సాగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి తెలుస్తుంది హీరోయిన్ కి PTSD అనే ఒక డిజార్డర్ ఉంది. PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. PTSD పేషెంట్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎవరైనా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ని బ్రేక్ చేస్తే రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. సింపుల్ ఒక ప్రామిస్ బ్రేక్ చేస్తేనే రిజల్ట్ సూసైడ్ వరకు ఉంటుంది. అంత డీటెయిల్డ్ గా ఆ పేషెంట్ కండిషన్ అయితే సెకండ్ హాఫ్ లో చెప్పారు. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆ డిజార్డర్ ని ఇంత డీటెయిల్ గా చూపించి, వాళ్ళ అమ్మ నాన్న వల్ల, డాక్టర్ వల్ల 25 ఏళ్లగా కాని పని క్లైమాక్స్ లో హీరో గారు ఒక చిన్న డైలాగ్ తో ఆ డిజార్డర్ ని లేపేస్తారు బ్రో. అంటే నాకు చాలా కామెడీ అనిపించింది బ్రో. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఆ డిజార్డర్ ని ఇంత ఎలివేట్ చేసి, ఇంత డీటెయిల్డ్ గా చూపించి, ఒక చిన్న డైలాగ్ తో మాయగాడ్లా జబ్బుని మాయం చేసేయడం ఏంటి కామెడీ కాకపోతే? క్లైమాక్స్ లో నరేష్ గారు కిరణ్ గారితో ఒక సీన్ ఉంది. ఆ సీన్ లో నరేష్ గారు కిరణ్ గారిని ఒక మంచి విషయం అయితే చెప్తారు, కానీ సినిమా మొత్తం ఫ్లాట్ గా వెళ్ళిపోవడం వల్ల ఒక మంచి సీన్ కూడా నాకైతే ఎక్కలేదు బ్రో. సో ఇప్పుడు పాజిటివ్ లో చెప్తే, సినిమా సాంగ్స్, విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ, దీన్ని తప్ప సినిమా మొత్తం ఫ్లాట్ నరేషన్, ఫ్లాట్ డైరెక్షన్, నో స్టోరీ, మొత్తం ఫ్లాట్ బ్రో. సో నేనైతే సినిమాకి 2 stars ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, ఇప్పుడు థియేటర్ లో చూడాలా లేదా తర్వాత OTT లో చూడాలా అని. బట్ ఇప్పుడు కనుక మీరు సినిమా చూసుంటే మీకేలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.